కన్నారు ఎవరు పెంచారు? సరళమ్మ నువ్వు కూడా వినాలి. ఎవరు కన్నారు ఎవరు పెంచారు? నవనీత చౌరుని. అంటే ఎవరు కన్నారు? చెరసాలలో పంది ఉన్న దేవగిలగా నోము మోసి నెలలు మోసి చాలా కష్టపడి కన్నదా. మన చివరికి మళ్ళీ అది మళ్ళీ తనకు ఏమైనా ఆనందాన్ని ఇచ్చాడా? ఇవ్వదా. తర్వాత మళ్ళీ అదే మనకి దేవకి వచ్చింది. యశోద. యశోద దగ్గరికి ఎవరు పంపించారు? యశోద దగ్గరికి మాయాదేవి పంపించింది. అష్టమ జనంలో మాయాదేవి వచ్చి శ్రీకృష్ణుడు అష్టమి దాంట్లో పుట్టినా కూడా ఆయన్ని తీసుకెళ్లిపోయి గోమాయలో పడేసింది. మాయాదేవిని సృష్టించింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. అటువంటి మాయాదేవి శ్రీకృష్ణుడిని మాయలో పడేసింది. గోకులాన్ని పంపించేసింది వసుదేవుని యొక్క ద్వారా. తీసుకెళ్లిన తర్వాత గోకులంలో ఉంటే నువ్వు గోసేవలో ఉండు, గోవును రక్షించాలి అన్నారు. అనేటప్పటికల్లా పెంచుతూనే పిల్లల్ని ఆ యొక్క పెంచుతూ యశోద గోమాయలోనే ఉండిపోయాడు. కాబట్టి 12 ఏళ్ల వరకు కూడా అన్ని అష్ట కష్టాలు పడ్డాడు. అవునా? అంటే మన పిల్లలకు కూడా బాలారిష్టాలు తీరిపోవాలంటే గోవుని దగ్గర తీసుకురావాలంట మన పిల్లల్ని. కానీ తీసుకొస్తున్నామా? ప్రశ్న వేసుకుంటే శూన్యం. అటువంటిది మన పిల్లలు రాబోయే రోజుల్లో కూడా గోశాలకు తీసుకెళ్లాలంట. మనకి వాయుగండం, జలగండం, రకరకాల గండాలు ఉంటాయి పిల్లలకి. అటువంటి గండాల నుంచి కూడా బయటపడతారు అని అతను అష్ట కష్టాలు పడుతూ ప్రతి రాక్షసుడి చేతిలో కూడా యుద్ధం చేసి మరి తను జయించాడంటే కేవలం గోవు యొక్క పాల మహిమ, గోవుల యొక్క